ఈ రోజు అన్ని ఎగ్ కాంబినేషన్ తో ఉండేవి తిందామని చెప్పేసి నేను మా బ్యావర్స్ గడి కలిపి మిక్స్చర్ బండి దగ్గరికి అయితే వచ్చాము. అడ్రస్ ఎక్కడో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడికి వచ్చేసి ముందు ఎగ్ మిక్స్చర్ అయితే చెప్పేసాము. చెప్పిన వెంటనే అన్న అయితే ఫాస్ట్ గా ఇచ్చేసాడు మనకి. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది. ఇక్కడ అన్న అయితే బాక్స్ లో కూడా ప్యాక్ చేస్తున్నాడు. బాక్స్ కి వచ్చి ₹5 ఎక్స్ట్రా తీసుకుంటారంట. దీని తర్వాత ఎగ్ బజ్జీ పప్పు అయితే చెప్పేసాము. దీని టేస్ట్ విషయానికి వచ్చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను మా బ్యావర్స్ గడి తింటూ బయట చూస్తున్నాను. ఈ లోపు ఆవు వచ్చింది. ఆవుకు బెల్లం ముక్క పెడుతున్నారు. ఆవు బెల్లం తింటదని చూసే వరకు నాకు తెలియదు. దీని తర్వాత ఎగ్ బజ్జీ చెప్పేసాము. ఎగ్ బజ్జీ కూడా బాగానే ఉంది, కాకపోతే చల్లగా ఉంది. వేడుకుంటే బాగుంది అనిపించింది. ఇన్ని ఎగ్ ఐటమ్స్ తినేసరికి మాకైతే గొంతు పట్టేసింది. ఇక్కడ వాటర్ బాటిల్ అవైలబుల్ గా ఉంటే తీసుకున్నాము. దీని తర్వాత ఎగ్ చాట్ అయితే తీసుకున్నాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది తినే లోపు ఆమ్లెట్ బజ్జీ పప్పు అయితే చేయమని చెప్పాము. అన్న వేడివేడిగా ఆమ్లెట్ వేసుకుని బజ్జీ పప్పు కలిపేశాడు. ఇంకా ఆమ్లెట్ మీద బజ్జీ పప్పు వేసి మన చేతులు అయితే పెట్టేశాడు. దీని టేస్ట్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. మీరు కానీ ఇక్కడ తినుంటే ఇక్కడ ద బెస్ట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి మన పాలకొల్లు శేషాద్రి హాస్పిటల్ దాటిన తర్వాత బీవీఆర్ఎం గర్ల్స్ హై స్కూల్ దాటిన తర్వాత స్ట్రైట్ గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ కూడా టర్నింగ్ కనబడుతుంది. ఆ టర్నింగ్ దాటి కొంచెం ఎదరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ కనబడుతుంది టీసీఆర్ స్నాక్స్ అని. దీని తర్వాత ఏదో తాగాలి కదా, మరి చెరుకు రసం తాగి అని చేసాము. ఈ రోజుకి ఇంతే. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పాలకొల్లు బ్యావర్స్ బ్యాచ్.